ఒక చిన్న గ్రే ఏరియాని వాడుకుంటున్నారు వీళ్ళందరూ. సుప్రీంకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. అదేంటంటే బెట్టింగ్ అనేది లాటరీ మీద ఆధారపడిందా, స్కిల్ గేమా, దాని మీద పెద్ద చర్చ హైకోర్టులో సుప్రీంకోర్టులో. 50% పైన కనుక స్కిల్ గేమ్ అయితే అది అలౌ చేయాలని ఉంది. కాబట్టి స్కిల్ గేమా లేదంటే లక్క అనే దాని మీద ఉన్న గ్రే ఏరియాని పట్టుకుని ఈ యాప్ నిర్వాహకులు ఆడుకుంటున్నారు. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఆడుకుంటున్నారు. అందుకని వీళ్ళు ఆటలు సాగుతున్నాయి సార్. బెట్టింగ్ అనేది జోదం సార్. బెట్టింగ్ అనేది అందులో అసలు అది నో డౌట్ సార్, ప్రాణాలు పోతాయి సార్ అందులో. మళ్ళీ లాటరీ వేరు సార్, లాటరీ వేరు, ఇది బెట్టింగ్. అరే ఇప్పుడు నువ్వు లింక్ నొక్కుతున్నావు, వాడు ఇచ్చిన లింక్ నొక్కుతున్నావు, ఒక్కసారైనా చెక్ చేసావా అకౌంట్ నెంబర్ కూడా లేదే వాళ్ళకి. 500 10,000 కొడితే వాడు అకౌంట్ అమ్మేస్తారు సార్. గూగుల్ వి అదేంటి SBIవి, యాక్సిస్ బ్యాంక్ వి గట్ట 15,000కి అమ్ముతారు సార్. అవన్నీ డమ్మీ అకౌంట్లు కొనుక్కొని వాటితో నిర్వహిస్తారు సార్. అసలు ఓనర్ ఎవరో చూడండి, ఎక్కడ పుట్టాడు, ఏ కంపెనీయో, GST నెంబరు ఏం తెలియదు సార్. ఎలా ప్రమోట్ చేస్తారు సార్ చెప్పండి. కొన్ని వీళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా లిక్విడ్ క్యాష్ లో ఎంత అమౌంట్ ఇస్తారో, హవాలాలో ఎంత ఇస్తారు, ఎంతవరకు న్యాయం చెప్పండి.